నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఒక కువైటీ పౌరుడు తాను బయట తిరుగుతూ ఉన్నప్పుడు నా దేశం ఇంత సురక్షితమైన దేశం అని చెప్పేసి ఆనందపడుతూ సోషల్ మీడియాలో అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అది ప్రస్తుతం వైరల్గా మారింది. కువైటీ పౌరుడు కువైట్లోని ఏదైతే షాపింగ్ మాల్స్ కానీ లేకపోతే ఎక్కడైనా జమ్మియాలు కానీ ఏదైనా షాపులు కానీ బకాలాలు ఉంటాయో ఆ యొక్క బకాలాలు మొత్తం నేను తిరిగానని చెప్పేసి కువైట్లో దాదాపు అన్నీ కవర్ చేశాను. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతి చోట మనం చూసుకుంటే కానీ వాళ్ళు షాప్కు లాక్ వేసి ఉన్నారు. కానీ వాళ్ళకు సంబంధించిన సరుకు ఏదైతే ఉందో ఏ వస్తువులైనా కావచ్చు, ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో బయట పెట్టేసి ఒక పట్టను కప్పి ఉంచారని చెప్పేసి, అలాగే కువైట్లో దొంగతనాలు జరగవని చెప్పేసి కువైట్ దేశం అత్యంత సురక్షితమైనదని భావించి ఆ యొక్క షాపు యజమానులు కావచ్చు లేకపోతే ఇతర యజమానులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం అత్యంత సురక్షితమైన దేశం అని భావిస్తూ ఉన్నారు. నిజంగా ఇది నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వ్యాపారులు తమ యొక్క షాపులను మూసివేసినా సరే వస్తువులను బయట వదిలేసి వెళుతూ ఉన్నారు. కువైటు ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన దేశం అని చెప్పేసి కువైటీ పౌరుడు ఆనందంతో సంతోషంతో అయితే ఒక వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట. ఏది ఏమైనా సరే కానీ తన యొక్క దేశం అత్యంత భద్రత కలిగిన దేశంగా అయితే అతను భావిస్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే కానీ తమ యొక్క దేశం అత్యంత భద్రత కలిగిన దేశం అంటే కానీ ఏ పౌరుడికైనా కానీ సంతోషమే ఉంటుంది. మరి కువైట్లో ఉన్న మన భారతీయులు కానీ ప్రవాసులు కానీ దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే కువైట్లో దొంగతనాలు అతి తక్కువగా జరుగుతాయి అన్నమాట. ఒకవేళ జరిగినా కానీ పోలీసులు 24 గంటల లోపు దొంగను పట్టుకునే పోలీస్ వ్యవస్థ యంత్రాంగం మనం చూసుకుంటే కువైట్లో ఉందన్నమాట. అడుగడుగున సీసీ కెమెరాలు ఉన్నాయి. ఒకవేళ దొంగతనం జరిగినా కానీ ఏటుకు పట్టుకుంటారని చెప్పేసి అనుకుంటారు. కానీ కువైట్లో చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే జీతాలు తీసుకొని మనీ ఎక్స్చేంజ్ కంపెనీలకు కానీ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పర్సులు కానీ మొబైల్స్ కానీ విలువైన వస్తువులు కొట్టివేస్తే కానీ ఆ యొక్క కేసులు ఇప్పటికి కూడా అయితే తేలడం లేదనమాట. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తెలపాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.